జీవన్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు ఏం లేదు మేడం, మీరు ఒక వీడియో చూసినాం ఇది, అంటే ఫస్ట్ చూడడమే ఫస్ట్ టైం ఈ రోజు. మళ్ళా ఒక సెంటర్ లో నిలబడి బైర్ నరేష్ గురించి మీరు ఏదో మాట్లాడారు, పూర్తిగా అది మేడం. దాని పాస్ట్ వీడియోస్ కూడా కొన్ని చూసినాను మేడం. మీరు ఏ కాన్సెప్ట్ తో పని చేస్తున్నారు మేడం? అంటే మీ మోటో ఏం తెలుసుకోవచ్చా? మాదా అండి? మీ అంబిషన్, మీ ధర్మం గురించిన మీకున్న లక్ష్యం ఏంటి అనేది ఏంటి? మా ఉన్న హిందువుల్ని హిందుత్వవాదులుగా తయారు చేయటం మేడం, హిందువుల్ని జాగృతం చేయటం, జాగ్రత్త చేయడం. ఇంకోటి తెలియక ఎవరైనా మతం మారితే మా హిందువుల్ని తిరిగి అంటే వాళ్ళని తిట్టడం, ర్యాష్ గా మాట్లాడడం ఉండదు. వాళ్ళకి నచ్చ చెప్పి మా హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి తెలియజేసి వాళ్ళని హిందూ ధర్మంలోకి తీసుకురావటం. దీని గర్వాపసి అనొచ్చా మేడం? గర్వాపసి అది. మా ధర్మాన్ని గౌరవించే ఎవరినైనా నేను గౌరవిస్తాను. చెప్పండి. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనేది అసలు ఇది మతంతో సంబంధమే లేని విషయం మేడం. అది నా ధర్మాన్ని, నా దేవుళ్ళని తిట్టినప్పుడు నేను ఊరుకోనండి ఫస్ట్. అవును మేడం, తప్పు ఏమంటున్నానంటే మేడం, తిట్టడం వేరు, గౌరవం అడగడం ఒకటి ఉంటది మేడం. ఇప్పుడు అర్థమైపోతాం మనకి, వీడు వెటకారంగా అడుగుతుండా లేకుంటే మంచి అడిగిందా అనేది. మనకు ఆ సర్కాటిజం అనేది మన క్వశ్చన్ ఈజీగా అర్థమైపోతుంది. ఏమంటది, ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు మీ గ్రంథాలు కొంచెమే తెలుసు అనుకున్నాను, నాకేదో క్వశ్చన్ ఉంది అనుకోండి, అది మర్యాద అడిగితే మీరు తెలిస్తే చెప్తారు, లేదా తెలుసుకో అదేనే చేస్తారు. మేడం ఇప్పుడు మీరు రెండు ఆన్సర్లు చెప్పారు నాకు. ఒకటేమో హిందువులని ఒక తాటిపై తీసుకొని రావడం అన్నారు, మంచిది. రెండవది తెలియక వేరే మతంలోకి వెళ్తే తీసుకొస్తా అని నేను అనలేను. మీ లక్ష్యం చెప్తున్నా మేడం. ఓకే ఓకే, దాని అర్థం అదే వస్తుంది మేడం. అంటే అప్రమత్తం చేయడం. అవును, అప్రమత్తం చేయడం కదా. వాళ్ళు నిద్రపోతున్నారు, మేడం మంచిది మేడం, మీ లక్ష్యం మంచిదే, కాదనట్లేను. సెకండ్ ఏమో గర్వాపసి కూడా మీరు మెన్షన్ చేశారు మేడం. నేను వీటిని తప్పుపట్టే క్వశ్చన్స్ నేనేమి వేయను కాను మేడం. నేనేమంటానంటే మేడం, ఇప్పుడు మీకే ఎందుకు ఫోన్ చేసినాను అంటే, ఇప్పుడు మీకు రాధా మనోహర్ తెలుసు మేడం, తెలుసు కదా? తెలుసు, మీకు మాట్లాడుంటారు, మీకు పరిచయం ఉన్నా కూడా ఉండొచ్చేమో అనుకుంటున్నాను అని అదే అంటున్నాను మేడం. ఇప్పుడు క్వశ్చన్ అడగంగానే మీరు చాలా పద్ధతిగా, ఏదండి అంటే తెలియడం అంటే మేడం ఇట్లా వీడియోస్ చూడడమే. నేను ఉండే హైదరాబాద్ లో, ఆయన వేరే చోట కాబట్టి. ఏది మేడం? ముఖ పరిచయం లేదా? లేదు మేడం, లేదు. నాకు ముఖ పరిచయం ఉన్న వాళ్ళందరూ ఆయన పుట్టి పెరిగిన హైదరాబాద్ లో కాబట్టి అందరు ఇక్కడ వాళ్ళే. మేడం ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ వేస్తాను మేడం, మీరు ఎంతో హుందాగా సమాధానం చెప్పారు నాకు. మళ్ళీ మీ మోటో కూడా మీ ధర్మాన్ని స్ప్రెడ్ చేసేలా ఉంది, కానీ పక్కన తిట్టినట్టు ఎక్కడ అనిపించదు నాకైతే. నాకు పక్షపాతం లేకుండా ఆలోచిస్తే, క్షుణ్ణంగా ఆలోచిస్తే, మీరు మీ వాళ్ళని మీరు డాగు చేసుకుంటున్నారని అన్నారు తప్ప ఇక్కడ కూడా ఆ ప్లాట్ఫామ్ మీద వేరే వాళ్ళని తిడుతున్నట్టు, సరే బైర్ నరేష్ తిట్టారు అనుకోండి, నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ఏ మతం నాస్తికుడు చెప్పుకుంటాడు కాబట్టి ఆయన ఏ మతస్థుడు కాదు నా పర్స్పెక్టివ్. అదే మేడం, అదే మేడం. అవును మేడం, కాదని అవును మేడం, అదే అంటున్నా, నేను కూడా అదే అంటున్నా. సో మేడం, ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఈ ఏమంటారు, ఈ 100 వీడియోలు చెక్ చేస్తే 100 వీడియోల్లో కూడా వీడియోలో కూడా ఇగో రాముడు ఇటువంటి వాడు, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, మంచి ఉంది ఈ రామాయణంలో, లేదా ఈ గ్రంథం, ఈ దేవుడు ఇటువంటి వాడు, ఇతనిలో మంచి ఉంది అని చెప్పుడు నేను ఇక్కడ వినలేదు మేడం. స్టార్ట్ చేయడమే క్రిస్టియన్స్ ని, కానీ ఎక్కువ క్రిస్టియన్స్ ని, ముస్లిం సెకండరీ, అక్కడక్కడ ఒక మాట అంటాడు తప్ప వాళ్ళని ఎక్కువ పోడు. క్రైస్తవులని ఎక్కువ వెటకారంగా మాట్లాడడము, లేకుంటే ఆ మధ్య ఒక ఆయన, మీ పేరు ఏంటంటే, మీ డాడీ పేరు ఏంటంటే, మా డాడీ పేరు పాల్ శ్రీనివాస్ అన్నాడు. అంటే మీ డాడీ పాలు అమ్ముతాడా అని వెంటనే సెట్ అంటే ఏంటంటే మేడం, ఇంటర్వ్యూస్ చేస్తుంటే ఇట్లాంటి సెటర్లు వేస్తే కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది, కింద కామెంట్స్. ఇంకొకటి అండి, ఆయనకి రీచింగ్ అవసరం లేదు, ఓకేనా? ఆయన ఆల్రెడీ కాదు మేడం, ఏది మేడం, అంటేనే ఒక బ్రాండ్, ఇంకా ఆయనకి రీచింగ్ అవంతా అవసరం లేదు.
రీచ్ లేకుంటే వీడియోస్ రోజుకు వీడియో పెడతారా మేడం? సబ్స్క్రైబర్స్ లేరనుకోండి, వీడియోస్ పెడతారా? వీడియోలు పెట్టట్లేదండి, నలుగురికి తెలియాలి మన. కాదు మేడం, నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదు మేడం. నేను అన్నది ఏంటంటే, కింద ఆయనకు సపోర్ట్ గా కామెంట్ చేసే వాళ్ళు ఎంతో మంది వస్తే అది ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇతనికి కూడా బూస్టింగ్ గానే ఉంటానంటున్నాను మేడం నేను. రాధమనోహర్ స్వామి గురించి నేను కూడా ఒక ఊరికి వెళ్ళానండి. ఆ సర్కాటిజం వల్ల మీకేమైనా మేలు అవుతుందా మేడం? అట్లా వెటకార మాటల వల్ల, అట్లాంటి బూతుల వల్ల, లేకుంటే ఇంకోటి మీరు ఎలా అనుకుంటున్నారండి? ఓకే, మొన్న ఒకడు కాల్ చేశాడు, ఒక మేడం బైబిల్ ఒక్క మాట రాధా మనోహర్ దాస్ గారికి బైబిల్ అంతా చదివినంత మాట్లాడతారు, కరెక్ట్ గా క్లియర్ గానే మాట్లాడతారు, ఎక్కడే పేరు ఉందని చెప్తారు. పాల్ అంటే ఒక పేరు సంగతి తెలియదా మేడం? మీ డాడీ పాలు అమ్ముతాడా అని వెంటనే పని చేసేయాలంటారా? అట్లా నేను అనట్లేదండి. పంచు ఎందుకు వేశారు అని అంటే, అక్కడ పాల్ శ్రీనివాస్ అని పెట్టుకున్నాడు, అక్కడ మా ముందు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నారు. మేడం నేను ఎగ్జాంపుల్ చెప్పాను మేడం, వాళ్ళ డాడీ పేరు సారీ పాల్ ప్రమోద్ అని చెప్పారు. పాల్ ప్రమోద్ చెప్పారు కదా, నేను కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మొన్న ఒక పాస్టర్ కాల్ చేశారండి. ఓకే, పాస్టర్ కాల్ చేసి ఫస్ట్ నేను జై శ్రీరామ్ అంటాను. ఇప్పుడు ఎవరు కాల్, మీకు కూడా జై శ్రీరామ్ అన్నాను, మీరు రిటర్న్ అనలేదు, ఓకేనా? బట్ నేను అదే అతను జై శ్రీరామ్ అంటే రామాయణం ఒక బొంకు ఎట్లా అంటే రూడ్ వర్డ్స్ మాట్లాడారు. మరి అది వాడి వాయిస్ రికార్డింగ్ రీచింగ్ పెంచుకోవడానికి మాట్లాడా? అది రీచ్ కాదు మేడం. అది నేను ఏమంటున్నా మేడం ఇప్పుడు మీరు జై శ్రీరామ్ అంటే దానికి ఈ టైప్ మాట్లాడిన వాడిది చాలా బుద్ధిహీనత అని నేను కరాఖండిగా చెప్తాను. అది రీచ్ కోసం కాదు. ఇది మేడం ఇప్పుడు మీకు ఫోన్ కాల్ చేసే వాళ్ళందరూ కూడా సగం మంది మిమ్మల్ని తిట్టడానికి చేయొచ్చు, సగం మంది మేము రెచ్చగొట్టి తిట్టించుకొని సింపతి కోసం కూడా చేయొచ్చు. అట్లాంటి అంటున్నాను. ఇప్పుడు ఒకటి మేడం, నేను అంటే మిమ్మల్ని ప్రొవోక్ చేయటం కూడా చేసే వాళ్ళు ఉంటారు. నేను అడిగేదల్లా ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూ చేసే ఆ లేడీస్ కూడా మేడం ఈయన పంచేయంగానే పగలబడి నవ్వడము, లేకుంటే ఇంకోటి ఇంకేం వెటకారం అన్నట్టు చెప్పంగానే అన్నట్టు నవ్వడం. మేడం నిజానికి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా కొంచెం సెన్స్ ఉండాలి మేడం. ఎందుకంటున్నానంటే, ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్క రాధామోహన్ కూర్చోబెడితే కాదు కదా, ఆయనతో పాటు ఒక పాస్టర్ కూర్చోబెడితే ఆయన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారు కదా మేడం. ఇంకొకటి, ఈ మధ్య 26 క్వశ్చన్స్ అని చెప్పి ఏదో వేసుకున్నారు. అసలు ఆయన మాటలు ఇల్లాజికల్ మేడం. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మేడం ఏ మాట కా మాట ఒప్పుకుంటే, ఇప్పుడు నేను ఉన్నాను మేడం, నా పేరు జీవన్ కుమార్, నేను బై బర్త్ క్రిస్టియన్, మా డాడీ పేరు జాన్ బాబు, ఆయన బార్న్ క్రిస్టియన్, మా తాత పేరు ఇజ్రాయెల్, ఆయన బార్న్ క్రిస్టియన్, వాళ్ళ నాన్న పేరు కూడా జాన్. మరి చెప్తాను మొత్తం వినండి మేడం. మా డాడీ తాత పేరు కూడా జాన్, ఆయన పేరు మా డాడీకి పెట్టారంట. సో నాకు తెలిసి ఈ 4 generations కూడా క్రిస్టియన్స్ ఉన్నాయి మేడం మా ఇంట్లో. మనకి అందుకే అంత జెన్యున్ మేడం. నేను చెప్తే మీకు అర్థమవుతుంది, చెప్పనివ్వండి మొత్తం. నేను చెప్పినాక మీరు అడగండి. సరే మేడం, అంతకు ముందు ఎక్కడో ఏదో ఒక జనరేషన్ లో హిందూ నుంచి కన్వర్ట్ అయ్యే ఉంటారు ఖచ్చితంగా. ఇండియాలో నేను ఎవరైనా ఇంతే. అది అదే మేడం ఏమంటున్నా మేడం, ఇప్పుడు భౌగోళికంగా హిందూస్మే మేడం. ఇప్పుడు హిందూ దేశంలో పుట్టినందుకు హిందూరా అని అన్నారు అనుకోండి మీరు, నేను ఇప్పటికీ హిందూని ఒప్పుకోవాల్సి, ఎందుకంటే జాగ్రఫీ పరంగా చూస్తే మనం అట్లా అనుకోవాలి. రిలీజన్ పరంగా నేను క్రిస్టియన్ అయి ఉండొచ్చు, కానీ ఒక దేశం అట్లా ఆలోచిస్తే మీరు చెప్పింది కూడా వాస్తవమే. నేనేమంటున్నా అంటే మేడం, నాతో 26 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పే వాళ్ళు కావాలి అనే ముందుకు వస్తే కనుక, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ కూడా హిందూస్ ఉండొద్దు అంటారు. ఏమన్నా మాట మేడం, వీళ్ళు అమెరికన్స్ చెప్పాలి ఆన్సర్. మరి దానికి ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడికి ఆయన చెప్పింది అలాగే ఉంది మేడం. మీ పేరెంట్స్ అయి ఉండాలి. అసలు మీ డిఎన్ఏలో హిందూయిజం ఉండదు వాళ్ళు చెప్తారు. 26 క్వశ్చన్లకు ఎవరైతే సమాధానం చెప్పాలంటే వాళ్ళు ముందు తరాలు ఎవరు హిందూస్ గా ఉండద్దు అని చెప్తారు. మీరు అన్నారు అమెరికాలో ఉండే వాళ్ళు వచ్చి చెప్పాలని ఆన్సర్స్ అని అంటున్నారు. కాదు మేడం, ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే పుట్టు క్రైస్తవులు మాత్రమే చెప్పాలంటే ఒక అర్థం ఉంది మేడం. అసలు డిఎన్ఏలోనే హిందూస్ ఉండద్దు అంటే అది కాని పని. ఇండియాలో కాదు కదా మేడం, అది పనిచేయదు కదా. అంతే కదా మేడం. మీరు అన్నది కరెక్ట్, స్వామి అన్నది వేరు, మీరు అన్నది వేరండి. ఒక్క నిమిషం, ఆయన అన్నది మీరు చెప్తారా? చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం సార్ బాగున్నారా? చెప్పండి చెప్పండి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా అమెరికా వాళ్ళు వచ్చి ఇవ్వాల ఆన్సర్ అని అంటే,
ఇప్పుడు సరే అవే 26 క్వశ్చన్స్ అని కాకుండా నేను ఒక బైబిల్ నేను చదివానండి. నేను బైబిల్ ట్రైనింగ్ కూడా చేశాను. నేను షకీనా బైబిల్ కోచింగ్ సెంటర్ లో. దాని తర్వాత అసిస్టెంట్ పాస్టర్ కూడా చేశాను. సరే ఇప్పుడు అవే క్వశ్చన్స్ అని కాకుండా ఇంకా వేరే క్వశ్చన్స్ అయినా కానీ మీరు ఎవరైనా పాస్టర్ ని నాకు రికమెండ్ చేస్తారా? నేను కూర్చుంటాను. బైబిల్ వర్సెస్ భగవద్గీత, ఒకవేళ ఏది సత్యం ఉంటే అది ఒప్పుకోవాలి. ఇది మీరు చేయగలుగుతారా మరి కనీసం? చేస్తాం సార్. దాని సార్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వ్యంగ్యంగా ఉండదు, ఉన్న సత్యం. అంటే ఇప్పుడు ఏమంటారంటే వాదనల వల్ల అభిప్రాయాలు మారవు, కానీ చర్చ వల్ల ఒక ఆలోచించే విధానంలో అవును ఇది కరెక్టే, ఇది నిజమే అని మనసు కనిపించినప్పుడు అది ఒప్పుకోవాల్సిందే. అది నేనేనా? అవునండి. ఇప్పుడు అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి చెప్పాలనంటే అసలు అమెరికా వాళ్ళు కూడా అసలు అమెరికాలో అంతకు ముందు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, రెడ్ ఇండియన్స్ అని చెప్పి. వారు యూరోప్ వాళ్ళు. వాళ్ళకు కూడా ఐడెంటిటీ లేదు. ఆస్ట్రేలియాలో కూడా అక్కడ కూడా ఒక జాతి ఉంది. వాళ్ళందరికీ ఇప్పుడు నెలకి ₹1,00,000 పెన్షన్ లాగా ఇస్తూ వాళ్ళంతా మత్తుగా అదేంటి వాళ్ళ డ్రగ్స్ వాళ్ళని బానిస చేసి మిగతా వాళ్ళు అక్కడ ఆక్రమించుకున్నదే. సో ఇక్కడ చూసినా కానీ ఆక్రమించుకోవడం తప్పించి వాళ్ళకంటూ సొంత ఐడెంటిటీ లేదు. ఆ మాట ఎందుకన్నానంటే నేను ఆయనకు క్వశ్చన్ పేపర్ లాగా 26 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని వీటికి ఆన్సర్ ఇవ్వాలంటే ఇక్కడ ఉండే వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలంటే అసలు వీళ్ళు డిఎన్ఏలో హిందూ బ్లడ్డే ఉండొద్దు అన్నట్టుగా అంటుంటే అన్నా సార్ ఆ మాట. పుట్టు క్రైస్తవులే కావాలంటే ఒక అర్థం ఉంది. ఎవరో చాలా మంది ఉంటారు, బైబిల్ క్రిస్టియన్స్ ఉంటారు, ఎట్లా ఎంతో మంది ఉండొచ్చు. కానీ వాళ్ళ జీవితంలోనే క్రిస్టియన్ అంటే ఇప్పుడు యేసు అంటున్నాడు కదా, నామ మాత్రపు క్రైస్తవులు మీ పెదవులు నన్ను కీర్తిస్తున్నాయే కానీ మీ మనసు నాకు దూరంగా ఉంది. ఒప్పుకోవాలి ఆ స్టేట్మెంట్. సార్ ఏమంటున్నా సార్, మీరు ఇలాజికల్ గా మాట్లాడుతున్నారండి. నేను అనేది ఏంటంటే ఆయనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఎవరైనా చెప్పొచ్చు అంటే అది వేరు. ఆన్సర్ చెప్పాలంటే ఆన్సర్ ఎవరైనా చెప్పొచ్చు, నేను రెడీ ఉన్నాను. ఏదండి అదే 26 క్వశ్చన్స్ అసలు ఆ 26 క్వశ్చన్స్ ఏంటో నాకు తెలీదు, నిజంగా చెప్తున్నాను. వాటికి నేను రెడీగా ఉన్నాను. వాటికి అంటే రాధా మనోహర్ స్వామి తరఫున నేను సిద్ధంగా ఉన్నాను. ఏ పాస్టర్ అయినా కూర్చోబెడతారా మీరు? తప్పకుండా కూర్చోబెడతారు. ఆ సార్ చూడలేదేమో, ఆల్రెడీ 26 క్వశ్చన్స్ కి 2-3 పాస్టర్స్ క్లియర్ కట్ గా చాలా చేశారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇంతకుముందు అన్నారు కదా, ఆ ప్రశ్నలు అడిగే వాళ్ళు కూర్చోవాలి, పాస్టర్ కూర్చోవాలి. నా వేలో నేను చెప్తా ఉంటా. 26 క్వశ్చన్స్ నన్ను యాజ్ ఎ క్రిస్టియన్ నాకు ఇవ్వండి, మీ ఎవరు పాస్టర్స్ చెప్పని కంక్లూజన్ నేను ఇస్తాను నేను. ఎందుకంటే బైబిల్ అనేది నాకు అంత డెప్త్ గా నాకు తెలుసు. నాకు మీకు నా గురించి తెలవాలి అంటే December 24th రోజు 2023లో కరుణాకర్ గారు నన్ను పిలిపించుకున్నారు. ఎక్కడికి? వాళ్ళ ఆఫీస్ కి. యేసు ధైర్యవంతుడు పిరికివాడ అనే కాన్సెప్ట్ మీద. అందరూ పిరికివాడనంటే నేను బైబిల్ నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి అని 5 నిమిషాలు నేను బైబిల్ ధైర్యవంతుడు నేను వాదించా. కుమార్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు గారు కానీ అందరు కూడా ధైర్యవంతుడు. నేను ఒక్క వైపు వాదించా ఒక పాస్టర్ లాగా. అప్పుడు కరుణాకర్ గారు ఒక మాట అన్నారు, మాకు ఏంటి అసలు పాస్టర్ లేని లోటు తీర్చేసామని చెప్పేసి. అంటే నాకు బైబిల్ అంతా నాకు డెప్త్ గా తెలుసు. కాబట్టి మీరు గనక ఆ 26 క్వశ్చన్సే కాదు ఇంకేమైనా కానీ మీరు ఇంకే పాస్టర్ తో మీరు కూర్చుని పెడతారంటే నేను సిద్ధంగా ఉన్నాను. అది భారతీయ పాస్టరే కావచ్చు, భారతీయ విశ్వాసే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది బాగుంది, ఇది కొంచెం లాజికల్ గా ఉందండి. కానీ అసలు వాళ్ళ డిఎన్ఏలో హిందూసే ఉండొద్దు. ఇంకో మాటకి ఆయన కొంచెం ఆఫ్ బూతుల్లా ఉంటాయి. అందరు మాకు పుట్టినోళ్ళే, మాకు ఎవరికి పుట్టారండి మాకు పుట్టినోళ్ళు అంటే అది ఏంటి అర్థం ఏంటి? మాకు పుట్టినోడే అంటే లాస్ట్ ఏంటి ఆ సర్కాటిజం ఎందుకు, ఆ వెటకారం ఎందుకు? ఎవరు తండ్రి కాళ్ళు పుడతారు, మనకు పుట్టినోళ్ళే అంటారు లాస్ట్. ఎందుకు వచ్చింది వెటకారం అది? సరే ఇప్పుడు ఆయన గురించి ఆయన అభిప్రాయాన్ని నేను ఆయన గురించి మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానంటే క్షమించాలి మీరు. ఎందుకంటున్నానంటే ఆయన నెంబర్ ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో ఆయన చెప్పాలనుకుని చెప్పేసి బ్లాక్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆయనకి ఏమైనా వీడియో దొరికితే, ఎక్కడ ఆ మధ్య అనిల్ కుమార్ కొడుకు పెళ్ళయింది, ఆయన మా వాళ్ళు చాలా మంది తిట్టుండొచ్చు అట్లా చేసినందుకు. ఆయన వీడియో నాకు పెట్టాల్సిన కామెంట్ పెట్టి బ్లాక్ చేసేసుకోవడం. మరి ఇట్లా ఈ చిన్నపిల్ల చేష్టలు చేస్తుంటే ఖచ్చితంగా మీ ఆర్డర్ కనిపిస్తే మిమ్మల్ని అడుగుతాం కదా సార్, ఇట్లా ఇదేంది అన్నట్టుగా. నేనేమంటున్నానంటే నేను ఆల్వేస్ రెడీ. నేను అదే బైబిల్ ని పాజిటివ్ గా చూపించగలుగుతాను, అదే బైబిల్ నెగిటివ్ గా కూడా చూపించగలుగుతాను. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఎట్లా అవుతుంది? పాజిటివ్ గా చూపించా కరెక్టే. భగవద్గీత మాత్రం ఎవ్వరు కూడా దాన్ని నెగిటివ్ గా చూపించలేరు,
అసలు నిజంగా చెప్తున్నాను, కూర్చుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఒకప్పుడు బైబిల్ చదివినప్పుడు భగవద్గీత అన్ని చదివాము, ఇంకా అసలు ఏ పాస్టర్ కూడా నాకు సరిగ్గా లేదు. ఏది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ పెంతెకోస్తు వాళ్ళు నన్ను 3 సార్లు ముంచారు. మళ్ళీ దాని తర్వాత క్రీస్తు సంఘం వాళ్ళు ఏం చేశారు, నువ్వు తీసుకున్నది రాంగ్ బాప్తిస్మము, కాబట్టి నీకు పరలోకంలో సీటు కావాలంటే యేసు నామంలో ఒక్కసారి మునకతోటి ఉంటుంది అని అపోస్తలుల కార్యం నుంచి అక్కడ నుంచి ఒక వాక్యం చూపించి మళ్ళీ నన్ను కాకినాడ తీసుకెళ్లి మళ్ళీ అక్కడ నన్ను ఇంకోసారి బాప్తిస్మం ఉంది. వీళ్ళంతా పాస్టర్లు కరెక్ట్ లేరని చెప్పి అన్ని చదివాం కదా. ఈసారి భగవద్గీత చదువుదాం అనుకుంటే భగవద్గీతలో నాకు ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికింది. మళ్ళీ ప్రశ్నలు భగవద్గీతని రేకెత్తించి మళ్ళీ దానికి కూడా కంక్లూజన్ భగవద్గీత ఇచ్చి నాకు ఇచ్చింది. ప్రపంచంలో అసలు ఎవరు కూడా ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు విదేశాలు మీరు అన్నారు కదా, అదే విదేశాల్లో చాలా మంది భగవద్గీత ఇప్పుడు పట్టుకొని హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నారు, అవునా? ఇప్పుడు ఆఫ్రికా తీసుకుంటే హిందూ దేశంగా మారబోతుంది ఇంకా కొన్ని రోజుల్లో. అంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. నేనేమంటున్నానంటే మీరు ఎవరినైనా కూర్చుండ పెడితే నేను వస్తా. మీరు బైబిల్ని మీరు పాజిటివ్ గా చెప్పంటే పాజిటివ్ గా చూపిస్తాను, నెగిటివ్ చూపించడం అంటే నేను నెగిటివ్ చూపించగలుగుతాను. కానీ భగవద్గీతని ఎవరు కూడా నెగిటివ్ గా చూపించలేరు. సరే, ఇక్కడ ఏం జరిగిందంటే మీ విషయంలో మీకు కనిపించే చాలా డినామినేషన్స్ ఉన్నాయి. మీరు వాళ్ళు మాట్లాడిన మాటలు బైబిల్ కి అప్లై చేసి చూసినట్టున్నారు అంతే. భగవద్గీత భగవద్గీత చదివిన తర్వాత ఇప్పుడు నేను ఏదైనా పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆ పలానా పాస్టర్ పేరేంటి, అతను ఏం చెప్తాడు అని ఇవి అడుగుతారు, కానీ అక్కడ యేసు ముఖ్యం కాదు వాళ్ళకి. నిజంగా చెప్తున్నాను ఇది. కానీ నేను గుడికి వెళ్తే ఆ గుడిలో ఉండే పూజారి పేరు కూడా నాకు తెలియదు. వెళ్తానా, దండం పెట్టుకుంటానా, వచ్చేస్తానా అంతే. ఒకవేళ మనసు ఉంటే ₹1 ఇస్తా, లేకుంటే అది కూడా వేయను. అక్కడ ఉండే ఇంకా తీర్థం పుచ్చుకొని వచ్చేస్తా. నాకు ఇక్కడ ఫ్రీడమ్ ఉంది, నాకు ఇక్కడ ధర్మంలో నాకు స్వేచ్ఛ ఉంది, అక్కడ ఆ స్వేచ్ఛ లేదు. ఇప్పుడు నేను ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఎగ్జాంపుల్ నేను పెంతెకోస్తుకి వెళ్ళా, అక్కడ పరిశుద్ధాత్ముడు ఇవన్నీ అంటారు, స్వస్థతలు అవన్నీ అంటారు, అవునా? అన్య భాషలు అవన్నీ ఉంటాయి. నేను అదే మళ్ళీ నేను పక్కన ఉన్న క్రీస్తు సంఘానికి వెళ్ళాను అనుకో, వాడొక దొంగ, వాడొక లంగా, వాడొక లఫంగా, వాడి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళినావు, అసలు పరిశుద్ధాత్మ లేదు, బైబిల్ పరిశుద్ధాత్మ అని అతను ఒక వర్షన్ చెప్తా ఉంటాడు. ఈ 2 వర్షన్స్ కాదని చెప్పి నేను బైబిల్ చదివా. బైబిల్ చదివిన తర్వాత ఇదంతా నాకు ఎటో ఉంది, నాకు ఎవ్వరు కూడా నాకు సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పి ఇంకా నాలో నేను ఎప్పుడైతే నేను భగవద్గీత చదివానో నాకు ఒక మంచి దారి నాకు అనిపించింది, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను కదండి, మీరు ఎవరైనా పాస్టర్ని కూర్చుని పెడితే నా పేరు నరేష్ అభినేత్రి అని ఉంటుంది, మోక్ష ధర్మ. మీకు ఫేస్బుక్ లో పేజ్ ఉంది, దాంతో పాటు యూట్యూబ్ లో ఛానల్ కూడా ఉంది, మాకు వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, ఓకేనా? మీరు ఎవరైనా కూర్చుని పెడతానంటే నేను రెడీ. తప్పకుండా చేద్దాం. మీరు ఇట్లా బాగుంది, ఇట్లా ఒక మాట మాట్లాడడం. ఇప్పుడు నేను ఒప్పుకోవాల్సి అక్కడ ఏముండవు. సరే అది తప్పకుండానండి, నేను కాంటాక్ట్ లో ఉంటాను. ఇద్దరు మంచిగా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇద్దరికి అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే అట్లేం లేదండి, మనము నిజమే మీరు అన్నట్టుగా వాదన వల్ల మనకు ఒరిగేది ఏముండదు. చర్చ చేసుకుంటేనే మీరు చెప్పాల్సింది మీరు చెప్తారు, పక్కన వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, మనకి ఫైనల్ గా ఒకటి వస్తది. సరే అంతా బాగుందండి. ఇంకొక మాట మాట్లాడి నేను ఇప్పుడు మీరు మాట్లాడితే ఒక అర్థం ఉందండి. నాకు తెలిసి మీరు క్రిస్టియన్ అనుకుంటున్నా ఇంతకు ముందు. మీరు పాస్టర్ ట్రైనింగ్ కూడా చేశారంటే ఆబ్వియస్లీ అదే అనిపిస్తుంది కదా. అదేనండి, అదే అంటున్నా. ఇప్పుడు మీరు 2 రంధ్రాలు ముందు పెట్టుకొని కొన్ని విషయాలు చెప్పటానికి ఈ అర్హత చాలు. మీరు ఒక విశ్వాసిగానే కాకుండా పాస్టర్ గా కూడా చేశారన్నారు కాబట్టి, 2 సంవత్సరాలు అసిస్టెంట్ పాస్టర్ ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడితే ఒక అర్థం ఉందండి. ఈ కరుణాకర్ సుగుణ గారికి గాని, ఈ లలిత్ కుమార్కి గాని ఈ బైబిల్ తెలిసి ఉండి మాట్లాడుతున్నారని మీరు అంటున్నారా? మొత్తం అవగాహన ఉండే మాట్లాడుతున్నారా అని మీరు అంటున్నారా? అంటే అతను కూడా ఒక ఎక్స్-క్రిస్టియనే కదా. ఏదండి? అతను కరుణాకర్ గారు కూడా ఒకప్పుడు బైబర్త్ క్రిస్టియనే కదా ఆయన కూడా. మీరు ఇందాకే అన్నారండి నామకాల క్రైస్తవుడు ఉంటారని చెప్పి. నామకే అట్లా అనుకోవచ్చు కదా. నామినల్ అంటే సరే ఇప్పుడు ఒకటి 2-3 ఉంటాయండి. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇప్పుడు మేము ఉన్న ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నాం అనుకోండి, మేము 10 మంది అన్నదమ్ములు ఉంటాయి కనుక, ఇప్పుడు నేను 20 ఏళ్ళు ఉన్నప్పుడే కాలేజ్ జాయిన్ అయినా కాబట్టి నేను బీటీఎస్ చేసిన, తర్వాత ఎండి చేసిన కాబట్టి నాకు ఒక సాధారణ విశ్వాసి కంటే కొంత ఎక్కువ తెలిసి ఉండొచ్చు, కొంచెం చాలా తెలిసి ఉండొచ్చు. అక్కడ అదే పనిగా 3 ఏళ్ళ దగ్గర చదువుకోవడం బట్టి కావచ్చు,
సండే స్కూల్ వల్ల కొంత ఈ నాలెడ్జ్ ఉండొచ్చు, ప్రాపర్ గా తెలిసి ఉండొచ్చు అండి. ఈయన జస్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీ పుట్టిండు అంతే కదా. ఈయన పని కట్టుకొని మన ఇప్పుడు మీలాగా కూడా పోనీ ఫాస్ట్ గా చేసినోడు కాదు, పోనీ ఇంకోటి చేసినోడు. ఇంకోటి అండి, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ మనుషులు ఫస్ట్ కొన్ని పాయింట్లు, కొన్ని ప్రశ్నలు తీసుకొస్తారు. ఫస్ట్ వచ్చేది ఏంట్రా అంటే, బైబిల్ బూత్ ఎక్స్పోజ్ చేయాలనుకుంటేనేమో లోతు కుమార్తెని లోతుని తీసుకొస్తారు. అది అంతటా జరిగేది ఇదే. ఇంకా కొన్ని ఏమన్నా స్కేల్లో ఉండే జస్ట్ ఒక పారాగ్రాఫ్ పట్టుకొని బయటకు వచ్చి వాటి ప్రింట్ అవుట్ తీయడమో, లేకుంటే ఆ ప్రశ్నలు ఇట్లా పెట్టడమో, లేకుంటే ఇంకో ఏదో ఒకటి మొత్తానికి ఈ టైప్ ఆఫ్. మరి ఇప్పుడు లోతు కుమార్తెల గురించి ఒక్క సంఘటన చూపించి బైబిల్ ని బూత్ ఎక్స్పోజ్ చేసిన కరుణాకర్కి, మరి అదే లోతు సంతానాన్ని దేవుడు శపించాల్సిన తెలియదు అంటారా? తెలుసా అంటే తెలిసి చెప్పారంటారా? ఏమన్నానంటే సరే, ఇప్పుడు ఎన్నో కొన్ని, ఇప్పుడు రూపాయి తీసుకున్న లంచమే, 1000 రూపాయలు తీసుకున్న లంచమే, 1 కోటి రూపాయలు తీసుకున్న లంచమే, తప్పే. మరి ఇదే ఇప్పుడు మరి భగవద్గీతలో నుంచి అట్లాంటి ఏమైనా క్వశ్చన్స్ మీరు రేస్ చేసి ముఖాముఖి కూర్చొని మాట్లాడగలుగుతారా? సార్ నేను అడిగింది బైబిల్ గురించి మాత్రమేనండి. క్లారిఫై చేస్తారు సార్ ఒక్క మాట. ఇది మెట్టికో క్వశ్చన్ అడిగాను అంతే. దీన్ని క్లియర్ చేస్తే సంతోషిద్దాం అన్నట్టు. ఎందుకంటే భగవద్గీత ఎట్లా ఉంటుంది అని అంటే అది మనకు సంబంధించింది, అంతేగాని ఇప్పుడు మీరు లోతు కుమార్తె నిజంగా చేసిందా చేయలేదా అది మీరు చూడలేదు, నేను చూడలేదు. నిజంగానే అక్కడ దేవుడు కనిపించాడు. ఇప్పుడు సృష్టిని మొత్తం అతను చేయడానికి, యెహోవా చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 6 రోజులు పట్టింది అదే మొత్తం చేయడానికి. అలాంటిది మరి ఒక 10 ఆజ్ఞలు చేయడానికి మాత్రం 40 రోజులు పట్టింది. లాజిక్ గా ఆలోచిద్దాం కదా. అవునండి, అవును, మీరు అన్న కరెక్టే. అవును, అలాంటప్పుడు 40 రోజుల పైన ఏం జరిగిందండి? పైన మోషే అవన్నీ లేదు. ఇంకా నేనేమన్నానంటే 40 రోజులు లాజిక్ గా పోనీ ఒక మట్టి నుంచి ఎవరిని, ఒక ఆదాంని, అవునా, కానీ బోనం అవసరం వచ్చింది అట్లా అనుకుంటే ఇప్పుడు ఎన్నో, ఇప్పుడు చాలా మంది క్రైస్తవ జంటలు ఇప్పుడు చాలా విడాకులు తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా తమ్ముడే ఉందండి. మా తమ్ముడు ఇప్పుడు విడాకుల్లోకి వెళ్తుంది అంటే ఇప్పుడు ఆ యొక్క పక్కటెముక నుంచి వచ్చిన భార్య కాదా? ఇప్పుడు ఎంతో మంది పాస్టర్లు 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు అంటే ఎన్ని పక్కటెముకలతోటి ఇలా. నేనేమన్నానంటే ఇదంతా ప్రపంచంలో జరిగే వాటిని బైబిల్కి అప్లై చేస్తున్నారండి. నేనేమన్నానంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని భగవద్గీత ఒకవేళ చదివిన వాళ్ళు ఉంటే, దాంతో పాటు బైబిల్ చదివిన వాళ్ళు ఉంటే, నేను కూడా భగవద్గీత బైబిల్ చదివిన వాడిని కాబట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో దీనికి ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇది ఎంత మనం మాట్లాడుకున్నా గానీ అంతకుముందు తెలియదా, ఇంతకుముందు తెలియదు, ఇదే వస్తుంది. చివరికి ఏమంటున్నానంటే ఇంకొకటి, ఎందుకంత దాని ఫస్ట్ అదే ఎందుకు క్వశ్చన్ సరదాగా మాట అడిగినానంటే, ఆ ఉదంతంలో లోతు ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంతవరకు క్లియర్ కట్ గా అక్కడ ఉంది. వాళ్ళ తప్పు చేసినందుకు దేవుడు శపించినట్టు ఉంది. ఆ ఇద్దరు స్త్రీల మోయాబీల అమ్మోనీలతో ఇజ్రాయెల్ శత్రుత్వమే ఉంది. ఇది మాత్రం చెప్పారు ఎందుకు అంటున్నానండి. ఇది కూడా మెన్షన్ చెప్పాలి కదా. విగ్రహాన్ని తయారు చేసుకోవడం వల్ల అంతా చంపేసి ఉంటే, ఇప్పుడు చాలా మంది సిఎస్ఐ లో ఒక సిలువని ఆరాధిస్తున్నారు, సిలువ చుట్టూ తిరుగుతున్నారు. మరి వాళ్ళని ఆ యెహోవా ఎందుకు ఏం చేయట్లేదు? కేవలం ఒక యెహోవా కింద ఏం చేస్తున్నాడు అక్కడ, ఆయన పేరేంటి, మోషే యొక్క శిష్యుడు, అదే ఆ సంతానం మొత్తం ఒక బంగారు, ఒక ఏంటి ఏదో బంగారు దూడం చేసుకుని మొక్కుతుంటారు. అయితే వాళ్ళందరినీ చంపేసినప్పుడు మరి ఎంతో మంది ఇప్పుడు మేరీ మాతను పెట్టి దాంతో పాటు పూజలు చేస్తున్నారు, అవునా? మరి వాళ్ళని ఎందుకు ఏమనట్లేదు? మీరు వింటా అంటే చెప్తా, ఒక నిమిషాలు చెప్పేస్తాను. ఇది దీని కంక్లూజన్ కావాలి అంటే ఫేస్ టు ఫేస్ మనం కూర్చొని మాట్లాడితే తప్పకుండా బ్రదర్, తప్పకుండా. భగవద్గీత వర్సెస్ బైబిల్, అప్పుడు మనకు దానికి కంక్లూజన్ వస్తుంది. అంత నేనే మాట్లాడి మీరు ఒప్పుకోరు, అవునా కదా? అవును, ఏమంటున్నా అంటే బ్రదర్, మీ అప్రోచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఫర్ యువర్ నైస్ అప్రోచ్. మీ అప్రోచ్ మంచిగా ఉంది, అడిగే పద్ధతి కూడా బాగుంది. ఏమంటానంటే, సరే మీకున్న క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, మనం తప్పకుండా. ఎందుకంటే ఏదో మిమ్మల్ని ఇరకాటంలో పెట్టండి దానికి నేను ఎందుకనంటే నాకు సత్యం అనేది నేను మరి రాంగ్ లో ఉన్నానా, మీరు రాంగ్ లో ఉన్నారా అని మనకు ఒక తెలియాలి, అక్కడ ఒక అర్థం లాగా మనకు తెలియాలి. అంతే కదా, తెలుస్తుంది. అంతేగాని నేను వీళ్ళని ఇరకాటంలో పెట్టాలని చెప్పి అదెందుకు జరిగింది మొత్తం టైం వేస్ట్ అవుతా. అవును, అంతే కదా, నీళ్ళని పట్టుకుందాం, దాన్ని బట్టి అంతే కదా, అంతే కదా. కాంటాక్ట్ ఉంటాం కదా, నా పర్సనల్ నెంబర్ ఇది, మీరు సేవ్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా మెసేజ్ చేయడమో కాల్ చేయడం, ఎవరైనా పాస్టర్ గారు ఉంటే
తప్పకుండా బ్రదర్, తప్పకుండా చేద్దాం బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.